హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే నేనైతే మీకైతే ఇంతకుముందు చెప్పాను కదా, మా అమ్మమ్మతో చికెన్ కర్రీ చేయిస్తానని. అది ఈరోజు 31st స్పెషల్ అయితే చేయిస్తున్నాను. మరి మా అమ్మమ్మ ఈ చికెన్ కర్రీ ఎలా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమ్మమ్మ అందరికి ఒక టాటా చెప్పు. ఓకే, చూసారు కదా. ఇక్కడ నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకొనేసి ఆల్రెడీ 2 times అయితే కడిగేసి అయితే పెట్టేసాము. మరి ఈ 31st అనేది నిజంగా మనం అయితే సెలబ్రేషన్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, లేకపోతే ఇది మన ఆనవాయితా కాదనేది ముందుకెళ్తున్నైతే మాట్లాడుకుందాం. మరి ఇక స్టవ్ అయితే వెలిగించేసాను, బాండి పెట్టేసాను. మరి స్టవ్ గిన ఆ బాండిగిన అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్లు. నూనె అయితే బాగా వేడెక్కింది. ముందుగానైతే ఉల్లిపాయలు, మిరపకాయలు, అలాగే కరివేపాకు అయితే వేస్తుంది మా అమ్మమ్మ. వేసే ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా అయితే కలిపేసేయండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందంట. చికెన్ కర్రీ వండరాదని కాదు మనకు, కాకపోతే వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తారు, అప్పట్లో వాళ్ళు ఎలా చేసుకొని తినేవాళ్ళు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మరి ఫ్రెండ్స్, నిజానికైతే 31st అనేది అయితే మన ఆనవాయితీ అయితే కాదు. మనం నిజంగా జరుపుకోవద్దు తెలియదు, కానీ మనమైతే 31st అనేసి తెగ ఎగిరేసి గంతులు వేస్తుంటాం మనము. మరి మా అమ్మమ్మని అడుగుదాం. మా అమ్మమ్మ అయితే మరి వాళ్ళ చిన్నతనంలో కానీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలలో వాళ్ళు ఎప్పుడైనా జరుపుకునేటోళ్ళని. అమ్మమ్మ, ఎప్పుడైనా మీరు 31st జరుపుకుంటారే? చూసిరు కదా ఫ్రెండ్స్, వాళ్ళంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడైతే 31st అనేది జరుపుకోలేదంట. చూసిరు కదా. ఇప్పుడు 1వ తారీఖు నాడు, 31వ తారీఖు నాడు ఎప్పుడన్నా మీరు తాగుడ కానీ కౌసు కానీ ఎప్పుడన్నా తినేటోళ్ళనే చూశారు కదా. వాళ్ళ లైఫ్లోనైతే ఎప్పుడైతే 31st అనేది జరుపుకోలేదంట. మనమేమో ఒకటే 31st అనగానే మందుకు బానిస అయిపోతాం. ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేస్తుంది. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి ఒకసారి అయితే బాగా అయితే కలిపేసింది. చూసారు కదా, ఉల్లిపాయలు, మిరపకాయలు, అలాగే అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇక్కడైతే ఈ మసాలాలన్నీ తీసుకుంది మామ. స్టార్ పువ్వు, అలాగే మందార మొగ్గ, అలాగే బగారాకు, అలాగే జాజిపత్రి, అలాగే సాజీరా, జీలకర్ర, మిరియాలు, యాలకు, లవంగాలు అన్నీ తీసుకుంది. ఇప్పుడైతే అందులోనైతే వేసేదనేది వేసేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. చూసారు కదా, మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలట. ఇప్పుడైతే చికెన్ అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకునేసి ఒకసారి అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. అంతేగానే జర ఉడికైనాక కారం, ఉప్పు వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలా ఉడికించిన తర్వాత ఎంత కారం, 2 స్పూన్లు కారం అంట ఫ్రెండ్స్. సరిపడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలంట. తీసుకునే 1 టీ స్పూను ధనియాల పొడి అంట ఫ్రెండ్స్. మసాలా ఎక్కువ తక్కువ వేసానంట మంచిగా ఉండదంట. మనం ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కలిపేస్తుంది ఇక్కడ. అప్పుడు మీరు ఇట్లే వండుకునేదానే చికెన్? ఆగితే మాకు గింజ అంతా దొరికిన అది ఏదో నాటుకోలు తెచ్చుకొని తీసుకొని. ఈ చికెన్ ఏముండపోయేదా? ఈ చికెన్ లేదు అప్పుడు, మా కాలంలో లేదు ఈ చికెన్. మొత్తం నాటుకోలేనా? నాటుకోలే. అందుకే మీరు ఇంత గట్టి కూర్రే. మేమేమి అప్పుడే మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు అని అంటున్నాం. నాటుకోలు తెచ్చుకొని ఉప్పు కారం వేసుకొని మంచిగా దాని పొడి వేసుకొని రొట్టెలు చేసుకొని, సద్ద రొట్టెలు చేసుకొని తింటే ఇంత మజ్జ ఉండాలి. చూసి మనమేమో అచ్చం ఈ బాయిలర్ కోళ్ళ మీద పడ్డాం. వాళ్ళేమో అప్పట్లో నాటుకోళ్ళు తినేసేసి మంచిగా వాళ్ళు ఎంతున్నా ఓల్డ్ ఈజ్ గోల్డే. అంటే అప్పట్లో ఈ చికెన్ అయితే దొరకపోయేది. చికెన్ కలిపేసేసి బాగా మూత అయితే పెట్టేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలంట. 2 నిమిషాలు అయితే సరిపోతానే? 2 నిమిషాలు అంట. ఒక 3 నిమిషాల తర్వాత అయితే మూత తీసింది. ఫ్రెండ్స్, చూసారు కదా, మనమేమో మామూలు వాటర్ పోసేసాం కదా. మా అమ్మమ్మ అయితే ఇక్కడ నీళ్ళనైతే గోరువెచ్చగా చేసి పోస్తున్నాను. గోరువెచ్చగా చేసి పోస్తుంది ఫ్రెండ్స్. కొన్ని పోస్తుంది, ఒక 100 ml పోసింది సరిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎసరు వచ్చేసింది. కొంచెం పోసేసినాను.
మా అమ్మమ్మ గిన యూట్యూబ్లో మాట్లాడడం అయితే నేర్చుకుంటుంది మొత్తానికి. కదులుతుంది. పట్టుకొని కలిపేసి. అయితే మీరు ఎప్పుడు కానీ 31st కానీ కొత్త సంవత్సరం ఎప్పుడు జరుపుకోలేదా? ఇన్నేళ్ళ మీ లేదు గడిచిన ఇన్ని సంవత్సరాలలో ఇన్ని సంవత్సరాలలో ఎన్నడి కొత్త సంవత్సరం రోజు కౌసు చేసుకొని తినడం లేదు, తాగడం లేదు, ఏంటి లేదు. చూసా కదా ఫ్రెండ్స్, ఇదైతే మన ఆనవాయితీ కాదు అప్పటి నుంచి అయినా కానీ. మనమేమో ఇలా ఇప్పుడు 31st అనేసరికి మత్తుకు అలవాటు పడిపోయినాం మనమైతే. అయినా మీ అందరికైతే ఒక సజెషన్ ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అయితే మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయండి. మీ ఫ్యామిలీకి ఏమైనా గిఫ్ట్స్ తీసుకురండి. ఆల్కహాల్ లాగా అయితే బండి డ్రైవింగ్ కానీ ఇలాంటివి కానీ బయట అయితే ఏం చేయకండి. ఎందుకనంటే లైఫ్ అనేది చాలా విలువైంది. ఒక్క క్షణం ఇంకిపోతే తిరిగి రావడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకనంటే మీరు స్పెండ్ చేసేంత వరకు అయితే మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. చేసి మందు తాగి డ్రైవింగ్ చేయడాలు ఇవన్నీ అయితే చేయకండి. జాగ్రత్తగా ఇంట్లోకి అయితే వెళ్ళండి. మిమ్మల్ని నమ్ముకొని మీకు ఫ్యామిలీ ఉంది. చెప్పు. కొత్తిమీర వేసేస్తుందండి. చివరిగానైతే కొత్తిమీర అయితే వేసేస్తుంది ఇక్కడ. కొత్తిమీర వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దింపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేస్తే మనకైతే వేసిన మసాలాలన్నీ బాగా పట్టేసేసి దించుకుంటే సరిపోతుందంట. 5 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం. మీరు ఈలోపు అయితే లైక్ కూడా పోతే ఓ లైక్ అయితే కొట్టేసేయండి. మా అమ్మమ్మ కోసమైనా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఆహా, మంచి స్మెల్ అయితే వచ్చేసింది నాకైతే. మరి మసాలాలో ఏమో కానీ ఇప్పుడైతే ఒకసారి అంటే కలుపుకోవాలండి. కలుపుకొని తిప్పేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఒకసారి తిప్పేసేసి కాసేపు మూత పెట్టేస్తే చికెన్ అంట రెడీ అంట. కూర ఉడికింది. కరిగిన బాగా ఉడికేసిందంట. మా అమ్మమ్మ ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి చూసారు కదా మా అమ్మమ్మ మాటలలో అయితే మీరైతే ఎప్పుడైతే 31st కానీ 1st కానీ అలా ఇది గడిచిన ఇన్నేళ్ళలో ఎన్నడైతే చేసుకోలేదంట. మరి 31st అయితే నేనైతే మన కుకింగ్ ఛానల్ కాబట్టి ఈ ముచ్చటంతా ఒక వంట చేసుకుంటూ ఇవన్నీ పెట్టేశాను. మరి ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. తాగి బండ్లు నడపకండి. చూశారు కదా, మా అమ్మమ్మ తాగి బండ్లు నడపొద్దని అంటుంది. ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, భార్య, బిడ్డలు అలా ఆయాసపడతారు మీరు తాగి ఏమన్నా చేస్తే.